డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీపాదరావు విగ్రహం నుండి పెంచుకల్పేట ఏసీఐ గేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి 9,90,00,000 DMFT నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం కమాన్పూర్ మండల కేంద్రంలో సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఎన్నికల సమయంలో మండల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మండల కేంద్రం నుంచి FCI గేట్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం నిధులు మంజూరు చేసిన ఘనత మంత్రి శ్రీధర్ బాబుది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు NSS అన్వర్, కమన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు, ఇనగంటి భాస్కర్రావు, పిల్లి శేఖర్, కిషన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను అదే అంటే అది రామగౌడ దీన్నే ఈ రోడ్డు ఇంత ముందు ఒక ఫీట్ తక్కువ, ఇప్పుడు 3 ఫీట్లు మన చిన్న రోడ్ అయ్యా 21 ప్లస్ 12 33 ఫీట్లు రిటైలింగ్ వాళ్ళు కింద మనం ఏంటంటే మన మత్తడి ఉంటుంది మరియు సిద్దిపల్లె గ్రామ పంచాయతీ అదేవిధంగా పెంచుపేట గ్రామస్తుల కోరిక మేరకు గతంలో 4,05,00,000 రూపాయలు పంచాయతీ నిధుల నుండి పెంచుకెళ్ళిపేట అంబేద్కర్ వరకు మంజూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 3 గ్రామాల గ్రామస్తులందరూ కూడా కార్మికులకు, రైతులకు అన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉంది. పూర్తి స్థాయిలో రోడ్డు కావడం లేదు సార్ అని విజ్ఞప్తి చేసిన తర్వాత గౌరవనీయులు మన మంత్రివర్యులు దృష్టిలో ఉంచుకొని 9,90,00,000 రూపాయలు మంజూరు ఇవ్వడం జరిగింది. ఈ రోడ్ ఏదైతే ఉందో FCI గేట్ వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని హంగులతో రోడ్డు పూర్తి నిర్మాణం జరుగుతుంది. దాంట్లో కమాన్పూర్ మరి పిచ్చికల్పేట సిద్దిపల్లె గ్రామ పంచాయతీ ప్రజల పక్షాన, కమాన్పూర్ మండల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో వారికి అభిమానులు అందరూ కూడా వారికి అభినందనలు తెలుపుతూ గౌరవ నూతన సర్పంచ్ ద్వారా ఈ పాలాభిషేక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు.